ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఓ భారీ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ 31గా పిలుస్తున్న ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పెడతారని సమాచారం. దీనిని మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, హరికృష్ణ కోసరాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం పూర్తి కాగా షూటింగ్ కూడా మొదలై శరవేగంగా జరుగుతోంది. కానీ అప్డేట్స్ మాత్రం విడుదల కాలేదు. దీంతో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రాబోతున్నట్టు ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ మే 20న తారక్ పుట్టినరోజు కానుకగా విడుదల కాబోతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. టైటిల్ కూడా అదే రోజు రివీల్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్కి అభిమాని, పైగా ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అనేకసార్లు చెప్పాడు. ఈసారి ప్రశాంత్ నీల్ నుంచి రాబోయే సినిమా కేజీఎఫ్, సలార్కు మించి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. 1960 పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో కోల్కతా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దాంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రానికి 400 కోట్ల భారీ బడ్జెట్తో తీస్తున్నారు. డ్రాగన్తో దాదాపుగా 1000 కోట్లు దాకా వసూలు చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్ రాబట్టడం పక్కా అని ఇప్పటికే చాలా మంది భావిస్తున్నారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేసిన కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2, సలార్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో అంటే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. ఇక ఎన్టీఆర్ సోలో హీరోగా 1000 కోట్లు అందుకోలేదు. దేవర సినిమాతో 1000 కోట్లు క్లబ్లో చేరలేదు. ఇక నెక్స్ట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోయే సినిమానే 1000 కోట్లు కలెక్షన్స్ చేస్తుంది అని నందమూరి ఫ్యాన్స్లో ఓ నమ్మకం అయితే ఉంది. మరి చూడాలి, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోయే సినిమాతో ఎన్టీఆర్ సోలోగా 1000 కోట్ల కలెక్షన్స్ సాధిస్తాడా అనేది. ఈ సినిమాలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ని తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మలయాళ నటుడు టోవినో థామస్ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా సమాచారం. కలకత్తా నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా, విజువల్ వండర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న